నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇక రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఎన్నికలకు సమాయత్తమవుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు వ్యూహాలు ప్రతి వ్యూహాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల స్టంట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల స్టంట్లకు పదును పెడుతుంది అనేటువంటి విమర్శలు కూడా రాజకీయ వర్గాల్లో సర్వత్రా వ్యక్తమవుతూ ఉన్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్ని జిల్లాల కలెక్టర్లతోటి సమీక్ష నిర్వహించడం, సంక్షేమ పథకాలని 10 రోజులు 15 రోజుల పాటు వాటిని కొనసాగింపుగా తీసుకువెళ్ళాలి, ప్రజలకు అందజేయాలి అంటూ చెప్పింది కూడా ఒక ఎన్నికల స్టంట్ అనేటువంటి విమర్శలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా 4 ఏళ్ల 9 నెలల కాలం పాటు గుర్తురానటువంటి కలెక్టర్ల సమావేశాలు, రివ్యూలు ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు పెట్టడం పైన వస్తున్నటువంటి విమర్శలు, మరి సంక్షేమ పథకాలను కూడా ఎన్నికల స్టంట్లు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, ముఖ్యంగా ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ స్టంట్స్, సంక్షేమ పథకాలని 10 రోజుల పాటు ఈఎంఐల పద్ధతిలో ప్రజలకు అందజేయాలి అనేటువంటి ఒక కొత్త ఆదేశాలని కలెక్టర్లకి ఈరోజు జారీ చేశారు అనేటువంటి ఒక చర్చ అయితే తెరపైకి వస్తుంది. మరి ఈ అంశంపైన మీ విశ్లేషణ ఏంటి? ప్రభుత్వం అనేది ఒక నిరంతరంగా ప్రజల మీద, ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలి సతీష్ గారు. అది ఎన్నికలు జస్ట్ బిఫోర్ ప్రచారం కోసం వీటిని వారోత్సవాల్లాగానో, పక్షోత్సవాల్లాగానో, మాసోత్సవాల్లాగానో నిర్వహిస్తున్నారు అంటేనే అంతకుముందు జరగలేదు. కాబట్టి ఇప్పుడన్నా కనీసం ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నం అనేది ఎవరికైనా అర్థమవుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో ఒకటే చెప్పాడు ఆయన, ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం అయినా, పార్టీ అయినా సరే 6 నెలల ముందు కనుక మీ దగ్గరికి వచ్చి మేము అది పథకాలు పెడతాం, ఈ పథకాలు పెడతాం, ప్రారంభోత్సవాలు ఇట్లాంటివి కనుక పెడితే అట్లాంటి వాళ్ళని చెప్పు తీసి కొట్టండి, వాళ్ళకి ప్రజల మీద శ్రద్ధ లేనట్టేను, చివరి 6 నెలల్లో వాళ్ళు ఏంటి పీకేదని ఆయన పబ్లిక్లో అడిగాడు. చివరి 6 నెలల్లో చేసేదంతా కూడా కంటి తుడుపు చర్య, జనాల్ని ద్రోహం చేయటం, ఓటర్లను ద్రోహం చేసే చర్య అని. ఇప్పుడు ఆయన ఎందుకు ఇప్పుడు చేస్తున్నాడు? అప్పుడు ప్రజావేదిక కూల్చినప్పుడు ఫస్ట్ ఒకసారి జిల్లా అధికారుల సమావేశం పెట్టాడండి. దాని పర్యవసానం ఆ ప్రజావేదిక ఉందని ఆయన దృష్టిలో పట్టడం, అది కూల్చేయటం. ఆ తర్వాత అనేక సార్లు వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, మొన్న మధ్య తుఫాన్ వచ్చింది, చాలా నష్టం జరిగింది. అసలు ఈ తుఫాన్ సైలెంట్గా జరిగిన నష్టం రైతులకి ఇంతకుముందు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చి గాలివానలో ఇంత జరగలేదండి. మొన్న వర్షంతో కూడింది వచ్చేటప్పటికి పంటలు ఎక్కడెక్కడ మురిగిపోయినాయండి, బాగా నష్టం జరిగింది. ఈ పంట ఆ పంట కాదు, అసలు ఏ పంట అయినా సరే కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంత తీవ్రమైన నష్టం ఎప్పుడు చూడలేదని రైతులు చెబుతున్నారు. అది కనీసం ఈ నెల్లి వాటిని దాన్ని హైలైట్ చేసి కేంద్ర బృందాలను పిలిపించి నష్టపరిహారానికి కేంద్రం నుంచి ఇవ్వాలి, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వాలి. అసలు దీన్ని అన్నోటీస్డ్గా వదిలేసి రండి ఆడుకుందాం, రండి ఆంధ్ర అని ఇప్పుడు ఆటల పోటీలు పెట్టుకునే టైం అండి ఇది. అసలు ఏం పరిస్థితి ఉంది? రైతులు అల్లాడిపోతున్నారు, ఆర్థికంగా చితికిపోయి. వాళ్ళని పట్టించుకోకుండా నిరుద్యోగంతో యువత ఇదైపోతున్నారు, కుదేలు అయిపోతున్నారు. ఈ 5,000తో 2 లక్షల మందికో 2.5 లక్షల మందికో ఈ వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఆ వాలంటీర్ 5,000కి ఏమన్నా ఉద్యోగం అండి అది? ఈ గ్రాడ్యుయేట్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ తీసుకునే శాలరీస్ అయ్యి వాళ్ళ మెదడును కూడా కుంచించి ఆ ఊరికి పరిమితం చేసి వీళ్ళు చేసే పిచ్చిపాట్లు, దొంగ ఓట్లు రాయమంటాం, లేకపోతే ఎదుటి పక్షం వాళ్ళ ఓట్లు తీసేయమంటాం, ఇలాంటి కుచిత రాజకీయాలు నేర్పించే వాళ్ళల్లో వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేయటం తప్ప ఏం లేదండి. ఇంకోటి, ఇప్పుడు వృద్ధాప్య పెన్షనే ఉందండి, అది మేజర్ పథకమే. అది ఆయన మంచి హామీ ఇచ్చాడు, నేను రాగానే అసలు 3,000 చేస్తా అన్నాడు. అట్లాంటి వాటి మూలనే జనం కూడా నమ్మి ఓట్లేశారు. 3,000కి ఇవాళకి కూడా అవ్వలేదండి. ఇప్పుడండి 4 సంవత్సరాలు 9 నెలలు అయిపోయింది. అసలు అప్పుడే కనుక 3,000 కనుక ఆయన చేసి ఉంటే ఇప్పటికి 4,000 దాటేది. ప్రతి సంవత్సరం 2,500 చొప్పున ఇచ్చినా కూడా మళ్ళీ 250 రూపాయలు పెంచుకుంటూ 250 పెంచుతూ వెళ్తే కనీసం 4 ఏళ్ళకి ఒక 1,000 రూపాయలు పెరిగిపోయేది కదండి. అప్పుడు 3,000 చేస్తే వాళ్ళ 4,000కి వెళ్ళేది. ఇవాళ రేపు జనవరి వచ్చే 2024 జనవరి నాటికి ముఖ్య మూలిగి 3,000కి చేరుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు దీని మీద 1,000 రూపాయలు చొప్పున ఒక్కొక్క వ్యక్తి 12,000, 5 ఏళ్లలో 60,000
పోగొట్టుకున్నట్టే కదండి. ఇప్పుడు వాళ్ళకి ఎంత అండి చివరి కాలంలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఆ నెలకి 1000 పెంచితే కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అట్లాంటిది 250 200 మధ్యలో 2 సంవత్సరాలు బ్రేక్ ఇచ్చారు. దాని మూలన ఇప్పుడు ఈ 2024 జనవరికి ఒక 3000 మార్కుకి జారుతున్నారు. అంటే దానివల్ల ఎంత వ్యక్తిగత నష్టమైందండి. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం ఎంతమంది పిల్లలు ఉన్నా మేము ఇస్తాము, ప్రతి పిల్లాడికి పిల్లకి కానీ 15,000 అని చెప్పారు. భారతిరెడ్డి గారు ప్రచారంలోకి వచ్చి కూడా ఆమె కూడా చెప్పింది చాలా స్పష్టంగా, మీ పిల్లలందరి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, 2 ఇస్తాము 3 ఇస్తాము, మీకు పిల్లల మీద ఆంక్ష లేదు అని చెప్పారు. అట్లాంటిది తీరా నమ్మి ఓట్లు వేసేసిన తర్వాత ఒక పిల్లాడికే ఇస్తాము ఒక పిల్లకే ఇస్తామని చెప్పారండి. షాక్ అయ్యారు జనం. అసలు చెప్పింది ఏంటి జరిగింది ఏంటని. 2 పిల్లలు లేకుండా వాళ్ళు ఎవరున్నారండి. 3 పిల్లలు అనేది కొంచెం రేరు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. కానీ 2 పిల్లలు అయితే చాలా సహజంగా చాలామందికి 2 పిల్లలే ఉంటున్నారు. ఇప్పుడు దానివల్ల వాళ్ళు ఒక బిడ్డకైతే 5 సంవత్సరాల నుంచి 5-15 75,000 చొప్పున కోల్పోయినట్టే కదండి, పోయింది. అట్లా తర్వాత ఆసరా అని చెప్పి అసలు ఆ 15,000ని కూడా ఇప్పుడు 13,000కు అది కూడా చెబుతున్నారండి వాళ్ళు. 2,000 అంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని తీసేస్తున్నారంట. స్కూల్ మెయింటెనెన్స్కి అసలు గవర్నమెంట్ పబ్లిక్ నుంచి ఎప్పుడు తీసుకున్న చరిత్ర లేదండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన ఫండ్స్తోనే స్కూల్కి ఇవాళ కన్నా కూడా బెటర్గా మెయింటైన్ అయ్యాయి ఆ రోజుల్లో కూడా. అట్లాంటిది మరి వాళ్ళ ఇంకో 2,000 వీళ్ళ దగ్గర కట్ చేయటం. ఆసరా కూడాను అందరికీ ఇస్తా ఉన్నారండి. ఇది బీసీ 45 ఏళ్ళు దాటితే మహిళలకి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరికీ ఇస్తామంటే అది కూడా బాగా నమ్మారు మహిళలు. ఎందుకంటే రాగానే కనుక ఆసరా ఇచ్చారంటే మనకు ప్రతి నెల పెన్షన్ వస్తుందని. కానీ అది కూడా అనుకున్నట్టు ఏం జరగలేదండి. అరకొరగా ఇచ్చారు, ఆ అమౌంట్లు కూడా అందట్లేదనేది బాగా కంప్లైంట్గా ఉంది. ఈ విధంగా ప్రభుత్వం అనేది ఇప్పుడు ఇవాళ సడన్గా మళ్ళీ జిల్లా కలెక్టర్ని పిలిపించి ఒక 10 రోజుల పాటు ఉత్సవాలలాగా చేయమంటాం అంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రజల దృష్టిని ఆకర్షించలేదు, ఇక మనకి వ్యతిరేకత వచ్చిందనేది ప్రభుత్వానికి అర్థమైందండి. అందువల్ల ఇప్పుడు మళ్ళీ హోర్డింగ్స్ లాగా పెట్టి హడావిడి చేయాలి ఊళ్ళో. ఒక 10 రోజుల పాటు ఏదో ఒక కార్యక్రమం ఏం జరుగుతుంది, ఆయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు వెళ్ళాడు అన్న ఒక రావటం కోసం దీన్ని ఒక 10-15 రోజుల పాటు పొడిగించి మేమేదో పెన్షన్లు ఇస్తున్నాము లేకపోతే ఇవి వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నామని. ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థ 1-2 డేస్లో చేయగలుగుతారండి అది. అంతే కదండి. ప్రతి గ్రామానికి వాలంటీర్, ప్రతి 50 ఇంటికి ఒక కార్యకర్త ఉన్నప్పుడు వాలంటీరు. ఇంకా దీనికోసం మళ్ళీ స్పెషల్గా జిల్లా వాళ్ళందరినీ పిలిపించి అఫీషియల్స్ని వీళ్ళందరినీ అడావిడి చేయాల్సిన అవసరం ఉందండి. 15 రోజులు అక్కర్లా. ఇప్పుడు డైరెక్ట్గా స్మూత్గా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారు కదా. అవును, అదే జరుగుతోంది కదా. మరి 4 ఏళ్ళు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వనాళ్ళకి ఇవ్వట్లేదు, అది వేరే మాట. రెవెన్యూ వ్యవస్థను చంపేశారు, పంచాయతీరాజ్ వ్యవస్థను చంపేశారు, వాలంటీర్లను తెచ్చి అదొక గుదిబండగా తయారు చేశారు. అదొక ఆల్టర్నేటివ్ వ్యవస్థగా వచ్చిందండి. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఇదివరకు వాల్యూ ఉండే సర్పంచ్కి, ఇవాళ సర్పంచ్ ఊళ్ళో వెళ్తుంటే సర్పంచ్కి తిట్లు తప్ప ఏమీ అభినందనలు లేవు. ఎందుకంటే పనులన్నీ సమస్యలు అట్టాగా ఉంటున్నాయి. ఆడి సర్పంచ్ నువ్వేం చేస్తున్నావు అంటారు. సర్పంచ్ దగ్గర నిధులు ఉంటాయి కదా. సర్పంచ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కనుక జిల్లా పరిషత్ ద్వారా వీళ్ళకి వస్తే ఆ నిధులను కూడా వీళ్ళు తీసేసుకుంటున్నారండి. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకుని గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి. లోకల్ మెయింటెనెన్స్ లోకల్ బాడీస్కి ఏ రకమైన అధికారం లేదు, నిధులు కూడా లేవు. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఊళ్ళో బాధ్యత అయితే మాత్రం వీళ్ళని అడుగుతున్నారు. ఈ వార్డు సచివాలయ మెంబర్స్ని వీళ్ళందరికీ అంత పాపులర్ కాదు కదా. సర్పంచ్ అంటే పెద్ద ఆయన అన్నట్టు ఉంటుంది ఊళ్ళో. కానీ ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. ఇట్లా ఒక ప్రత్యేకంగా హడావిడి చేయడం అంటేనే వాళ్ళకి అర్థమైపోయిందండి. రేపు 2024 ఎలక్షన్లో మొన్న బీఆర్ఎస్కి ఏం జరిగిందో తెలంగాణలో, అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి అదే పరాభవం జరుగుతుందనేది అర్థమైపోయింది. ఇప్పుడు ప్రజల దృష్టిని ఎట్టయినా సరే మళ్ళిచ్చి ఏదో మేము ఆకర్షణ చేస్తున్నామని ఇప్పుడు యూత్నేమో ఈ 2 ఆడదాం ఆంధ్ర అని ఏం ఆడతారండి వాళ్ళు, ఏం ఆడతారు? అంతకుముందు ఏమో ఊళ్ళో ఆటలు లేవా, లేకపోతే ఇవాళ ఏమన్నా అంత సంతోషకరమైన ఉద్యోగాలు వచ్చినాయి అని ఆడతారా? పోనీ అట్ల బదులు వాళ్ళకి ఏమన్నా నియామక పత్రాలు ఇవ్వాల్సింది ప్రభుత్వంలో. కానీ ఏదైనా ఏదైనా ప్రైవేట్గా ఇండస్ట్రీస్ తెచ్చి ఇదిగో మీ ఊళ్ళో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని ప్రతి ఊళ్ళో ఫంక్షన్ పెట్టి ఆ నియామక పత్రాలు కనుక ఇచ్చుంటే చాలా బాగుండేదండి. అంటే మీరు అన్నట్లుగా 4 ఏళ్ల నుంచి అధికారంలోకి రాగానే ఇవన్నీ అప్పుడే చేయాలి కదా. అప్పుడు చేయకుండా ఇప్పుడు ఈయన జిల్లా లెవెల్ క్రీడాకారుల్ని, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు అంటే నువ్వు దిగిపోతా ఉండవు, నువ్వు చేసే కార్యక్రమం ఏముంటుంది? ఇప్పుడు అదే ముందులో కనుక చేస్తుంటే కనీసం జిల్లా స్థాయి క్రీడాకారులు ఏర్పడేవాళ్ళు. ఈ ప్రతిరోజు కనుక అక్కడ శిక్షణ జరిగి కోచింగ్లు పెట్టి ఊళ్ళల్లో స్కూల్స్లో అవన్నీ చేస్తే బాగుండేది. అది ఇప్పుడు ఏంటండి ఇదంతా
అసలు క్రీడల పట్ల యువత పట్ల నిజంగా యువతలో ఒక ఇలాంటి క్రీడలు లాంటివి ఇవి చేయాలి ఉంది. ఇప్పుడు దాని ద్వారా ప్రతి ఊళ్ళోనూ ఇట్లాంటి యూత్ని కనుక ఎంకరేజ్ చేసి రకరకాల లోకల్ టాలెంట్ని, ఇది అంతకుముందు తెలుగుదేశం టైంలో జరిగిందండి. కరణం మల్లేశ్వరి ఆ టైంలో లోకల్ టాలెంట్ని కాంపిటీషన్స్ పెట్టి గ్రామాల్లో పికప్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి స్పోర్ట్స్ స్కూల్స్లో పెట్టారు. అట్లా చేశారు. టాలెంట్ని గుర్తించిన తర్వాత అక్కడ ఉంచలే వాళ్ళని తీసుకెళ్ళిపోయి స్టేట్ గవర్నమెంట్స్ నడుపుతున్న స్పోర్ట్స్ స్కూల్లో, ఇంకా కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్న సెంట్రల్ స్కూల్స్కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా సాయి, అట్లాగే స్టేట్ ఇది ఉంది. అట్లా వీళ్ళ ప్రతిభను ఇంకా కొంత మెరుగులు దిద్ది సాయి లెవెల్లో డెవలప్ చేసి పంపించారు రికమెండ్ చేసి. అది ఒక సిస్టమేటిక్ అప్రోచ్. అంతేగాని ఇవాళ ఏదో నలుగురిని పిలిచి రేపు చేతి కిందకు వచ్చిన తర్వాత రేపు ఎలక్షన్లలో వీళ్ళని ఉపయోగించుకోవాలనే ఉద్దేశం తప్ప నిజమైన శ్రద్ధ కనుకుంటే ఇది ఎప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ వచ్చినప్పుడే ఈ క్రీడాకారులని టాలెంట్ని గుర్తించేందుకు క్రీడలు పెట్టి పోటీలు ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కనుక చేసి ఉంటే నిజంగా అద్భుతమైన క్రీడాకారులు ఇప్పుడు ఈ పాటికి మన స్టేట్లో డెవలప్ అయ్యేవాళ్ళు అండి. సార్, అయితే ఇది పక్కన పెడితే ఈ రోజున కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టి ఇది కూడా ఏంటి వీడియో కాన్ఫరెన్స్, ఈయన నిజంగా ఎన్నికలు రాబోతున్నాయి అన్నప్పుడు పోనీ కలెక్టర్లతో మీటింగ్ పెట్టడం కూడా తప్పుపట్టే అంశం కాదు. కానీ పెట్టేదేదో నేరుగా వాళ్ళందరినీ ఒకసారి పిలిపించుకొని ఈ పోనీ ఏ విధంగా వెళ్ళాలి, అసలు సమస్యలు ఎలా ఉన్నాయి గ్రామాల్లోనో లేకపోతే జిల్లాల్లో పరిస్థితులు ఏమిటి, అలాంటి వాటి మీద ఎక్కడైనా ఆయన నేరుగా వాళ్ళతోటి ఇంటరాక్ట్ అయితే అది వేరుగా ఉంటుంది. ఎందుకంటే జిల్లాల నుంచి వచ్చేటువంటి కలెక్టర్లు వాళ్ళ జిల్లాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ సమస్యలు ఏంటి అన్నది ముఖ్యమంత్రికి నేరుగా ఇచ్చినటువంటి పరిణామం ఉండేది. అది కాకుండా ఈయనేమో తాడేపల్లి ప్యాలెస్ వదిలిపెట్టాడు, వాళ్ళనేమో జిల్లాల్లో అక్కడట్టే పెట్టి వీడియో కాన్ఫరెన్సులు పెట్టుకుని వీడియో గేమ్లు ఆడుకోవడం ఏమిటి అనేటువంటి ఒక చర్చ కూడా వస్తుంది సార్. మరి ఇవి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? అసలు మొన్న జరిగిన నష్టం చూసారా? తుఫాన్ నష్టం తర్వాత తుఫాన్ ఒక పక్క, దానికి ముందు కరువు అన్నీ జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూడా స్పందించని రోజునే జనాలకు అర్థమైపోయిందండి ఈయనకి ప్రజా జీవితం పట్ల ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి తన సొంత వ్యాపారాలు, తర్వాత ఇక్కడ చేసే ఇప్పుడు లిక్కర్, శాండ్ మాఫియా, ఈ వీటిల్లోనే తప్ప జనం మీద లేదనేది అర్థమైపోయింది. కాబట్టి ఇక వాళ్ళు అసలు వీళ్ళని అడిగే పరిస్థితి కూడా లేదు. గతంలో రైతు సంఘాలు ఉండేయండి, లెఫ్ట్ పార్టీలకి, వామపక్షాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఇష్యూని ఏ గవర్నమెంట్ కనీసం పట్టించుకోకపోయిన ముందు బయటికి తీసుకొచ్చేవాళ్ళు. ఇవాళ వాళ్ళు కూడా అలసిపోయారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక అఖిలపక్షం పెట్టింది లేదు. వాళ్ళు చెబుతున్న సమస్యల్ని ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. మీరు అన్నట్టు ఇవాళ వాళ్ళని అక్కడ పెట్టి ఈ వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా చెప్పట కన్నా అసలు మొన్న ఇంతకన్నా నష్టం ఎప్పుడు జరిగిందండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో? పంటలకు జరిగిన నష్టం మొన్న. అప్పుడు వెంటనే గనక ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరినీ పిలిపించి ఖచ్చితమైన గణాంకాలు ఈయన తీసుకుని కేంద్రంతో గనక అవసరమైతే కేంద్రం దగ్గరికి బృందం వెళ్ళైనా వీళ్ళు చెప్తే వాళ్ళు కూడా నష్ట దీనికి లెక్కలకే వచ్చేవాళ్ళండి. అప్పుడు కేంద్రం నుంచి కూడా నిధులు వచ్చేది. అట్లా కాకుండా ఈ ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేసేందుకు ఇలాంటి వార్షికోత్సవాలు లేకపోతే ఈ వారోత్సవాలు, ఈ ఆటలు ఎందుకండి టైంలోనూ ఇదంతా ఊరికే కంటి తుడుపు చర్యలు తప్ప ప్రజల మీద శ్రద్ధ ఉన్న స్కీమ్లు అయితే కాదండి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ప్రజలపైన చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్లుగా అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చర్యలు ఏ కోసానా కూడా కనిపించట్లేదు. ఈ రోజున కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏవైతే రేపు జనవరి మాసంలో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక వారోత్సవాలుగానో లేదంటే కనుక పక్షోత్సవాలుగానో వాటిని ఈఎంఐల పద్ధతుల్లో ప్రజలకు అందచేయాలి అంటూ ఆయన ఆదేశాలు జారీ చేయడం కూడా కేవలం ఎన్నికల స్టంట్గానే కనిపిస్తూ ఉంది. నిజంగా ప్రజల పట్ల ప్రజారంజకమైనటువంటి పాలన అందించాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఏదైతే ఆయన చెప్తున్నట్టుగా ఒక పారదర్శకమైనటువంటి పాలన అందించేవాడు. కానీ ఈ 4 ఏళ్ల 9 నెలల పాలనలో మాత్రం ఎక్కడికక్కడ కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు తప్పితే జగన్మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన చేసినట్లుగా అయితే ప్రజలు ఎక్కడా భావించట్లేదు. కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక గుణపాఠాన్ని అయితే ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డికి నేర్పి తీరుతారు అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు.